హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మనలా ఎక్స్టెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఒక ప్రముఖ వ్యక్తి గురించి. మీరు ఈ యొక్క ఫోటోలో చూసినట్టయితే కనుక ఫ్రీ తీస్తా అంటే తీస్తా సెతల్వాడ్ని విడుదల చేయాలి అని చేస్తున్నటువంటి ఒక ప్రొటెస్ట్ మీరు చూడొచ్చు. అంటే మనం ఈరోజు ఈ యొక్క డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ మొత్తం కూడా ఈ యొక్క తీస్తా సెతల్వాడ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి టాపిక్ అనమాట. మరి తీస్తా సెతల్వాడ్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? ఎందుకంటే కోర్టు తీస్తా సెతల్వాడ్కి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తీస్తా సెతల్వాడ్ ఎవరు? ఒక సామాజిక కార్యకర్త. అసలు తనకి బెయిల్ ఇచ్చారంటే కనుక తనను ఎందుకు అరెస్ట్ చేశారు అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, తనను అరెస్ట్ చేసింది ఏంటంటే 2002 గుజరాత్ అల్లర్ల సందర్భంగా తాను ఈ యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, తప్పుడు సమాచారం ఇచ్చారు అన్నటువంటి కారణం చేత తనని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో కోర్టు ఏం కమెంట్ చేసిందంటే తాను మహిళ అన్నటువంటి ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకొని, మహిళ కాబట్టి దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని మేము బెయిల్ ఇస్తున్నాం అంటున్నారు. అంటే మరి బెయిల్ ఇచ్చేటటువంటి విషయంలో మహిళలకు ఏమైనా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా? అలానే బెయిల్లో ఉన్నటువంటి రకాలేంటి? ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మరి ఈ కాంటెక్స్లో ఒకసారి మనం చెక్ చేసినట్టయితే కనుక ఫస్ట్ ఇది మనకి ఈ టాపిక్లో మనం ప్రధానంగా బెయిల్ అంటే ఏంటి, అసలు బెయిల్ ఎందుకు తీసుకుంటారు, అలానే బెయిల్లో ఉన్నటువంటి రకాలేంటి, అలానే మహిళలకి ఉమెన్కి సంబంధించినటువంటి బెయిల్ విషయంలో ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే, అలానే ఈ యొక్క సిఆర్పిసి ఉమెన్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తుంది అంటే ఉమెన్ అరెస్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మహిళా పోలీస్ యొక్క ఉండాలా, ఇలాంటి ప్రొవిజన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వీడియో ఎండింగ్లో మనం ప్రివెంటివ్ డిటెన్షన్, ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే తప్పు చేసిన తర్వాత అరెస్ట్, తప్పు చేయకముందు అరెస్ట్, దాని గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. మరి వీడియో మనకి ఈ యొక్క ఇండియన్ ఈ యొక్క పాలిటీలో జిఎస్ పేపర్ 2 జనరల్ స్టడీస్ పేపర్ 2కి సంబంధించినటువంటి టాపిక్ స్టూడెంట్స్. మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 అంటే నేను చెప్పేటటువంటి పాలిటీ క్లాసెస్ కానీ ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ క్లాసెస్ కానీ దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో చెక్ చేయొచ్చు. ఆల్రెడీ ఒక 5000 మెంబర్స్ వరకు ఉన్నారు. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఈ గ్రూప్ డిస్కషన్లో ఈ యొక్క గ్రూప్ డిస్క్రిప్షన్లో మీకు ఇంక్లూడ్ చేస్తాను. మీరు అందులో జాయిన్ అవ్వచ్చు, నోట్స్ కూడా చెక్ చేయొచ్చు. మరి ఇప్పుడు నేను చెప్తున్నట్టు మనం ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాం? తీస్తా సెతల్వాడ్కి బెయిల్ ఇవ్వడం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఒకసారి ఓవరాల్ కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మరి యొక్క రిమైనింగ్ థింగ్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. బెయిల్ ఎవరికి ఇచ్చాం మనం? బెయిల్ టు తీస్తా సెతల్వాడ్కి బెయిల్ ఇచ్చాం. ఓకే, మీరు ఎంసీ సెతల్వాడ్ అన్న పేరు విన్నారా స్టూడెంట్స్? ఎంసీ సెతల్వాడ్ యొక్క గ్రాండ్ డాటర్ యొక్క మనమరాలే తీస్తా సెతల్వాడ్. ఎంసీ సెతల్వాడ్ యొక్క గ్రాండ్ డాటరే ఈ యొక్క తీస్తా సెతల్వాడ్ స్టూడెంట్స్. తీస్తా సెతల్వాడ్. ఎంసీ సెతల్వాడ్ పేరు ఏ సందర్భంలో మీరు వినుంటారు? ఏ సందర్భంలో వినుంటారంటే కనుక ఎంసీ సెతల్వాడ్ ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. దాంతోపాటు ఫస్ట్ లా కమిషన్ ఉంది కదా మన ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఆ ఫస్ట్ లా కమిషన్కి చైర్మన్ కూడా ఎంసీ సెతల్వాడ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ లా కమిషన్కి చైర్మన్ అని ఎంసీ సెతల్వాడ్ అని చెప్పొచ్చు. మరి ఫస్ట్ అటార్నీ జనరల్ మనకి ఎంసీ సెతల్వాడ్ అయితే కనుక మరి ప్రజెంట్ అటార్నీ జనరల్ ఎవరు? హూ ఈజ్ ద ప్రజెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? సో ఇప్పుడు తీస్తా సెతల్వాడ్ ఎందుకు అరెస్ట్ చేశామో మనకు ఆల్రెడీ తెలుసు. 2002 గుజరాత్ రియోట్స్, గుజరాత్ అల్లర్ల సందర్భంలో, గుజరాత్ రియోట్స్ సందర్భంలో ఈ యొక్క యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఉంటుంది కదా, గుజరాత్ యొక్క యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీళ్ళకి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ విషయంలో వీళ్ళని మిస్గైడ్ చేశారు అన్న విషయం పైన తీస్తా సెతల్వాడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, తీస్తా అరెస్ట్ చేయడం జరిగింది. మరి తీస్తాను అరెస్ట్ చేసిన తర్వాత తనకి ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్, బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఓకే ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తను ఉమెన్ కాబట్టి, మహిళ కాబట్టి మేము ఈ యొక్క బెయిల్ ఇస్తున్నాం, కొన్ని స్పెషల్ కన్సిడరేషన్ విల్లా అని చెప్పేసి. మరి ఈ సందర్భంలో మనం బెయిల్, దాంతోపాటు మహిళలకు బెయిల్ విషయంలో ఎలాంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో కొన్ని వీక్స్ కిందట నేను మనకి అప్పుడు ఎన్వి రమణ గారు మన భారతదేశం మొత్తం మీద బెయిల్కి సంబంధించి ఒకే రకమైనటువంటి చట్టాలు ఉండాలి అని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో నేను మీకు ఇక్కడ సో కార్డ్స్లో యొక్క నేను యాడ్ చేస్తాను. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది వస్తుంది. ఈ యొక్క భారతదేశంలో బెయిల్ అనేవి ఒకే విధంగా ఉండాలన్నటువంటి వీడియోకి సంబంధించి. సరే, మీకు ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తాను ఈ యొక్క బెయిల్ గురించి. ఫస్ట్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే అఫెన్స్, ఒక తప్పు, ఒక నేరం చేసినట్టయితే కనుక
ఆ వ్యక్తిని ఏమంటామంటే అక్యూజ్డ్ అని అంటాం అనమాట. అంటే నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి అంటాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి నేరం ఆరోపించబడతాడో అప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే అరెస్ట్ చేస్తారు స్టూడెంట్స్. అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఈ యొక్క అరెస్ట్కి సంబంధించి ఒక వ్యక్తి అరెస్ట్కి సంబంధించి ఈ యొక్క బెయిలబుల్ అరెస్ట్ ఉంటుంది, బెయిలబుల్, దాంతోపాటు నాన్ బెయిలబుల్ అరెస్ట్ లేదా దీనికన్నా ముందు. సో అరెస్ట్ అనేది కొన్ని సందర్భాలలో వారెంట్ తీసుకోవచ్చు, నాన్ వారెంట్ తీసుకోవచ్చు. ఓకే, నాన్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో వారెంట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. నాన్ వారెంట్ లేకుండా అంటే వారెంట్ అవసరం లేకుండా ఎలాంటి శిక్షలలో ఈ యొక్క అరెస్ట్ చేయొచ్చు? కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అంటే ఏ నేరానికైతే సుమారుగా 7 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడుతుందో దాన్ని మనం జనరల్గా కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. వారెంట్ ఖచ్చితంగా ఏ సందర్భాల్లో అవసరం? నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఓకే, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లో మనకి వారెంట్ అనేది అవసరం స్టూడెంట్స్. అంటే ఇంత పెద్ద తప్పులు చేయనప్పుడు అప్పుడు ఖచ్చితంగా వారెంట్ ద్వారానే పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరి కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా రెండిట్లలో ఏదైనా సరే మరి ఈ యొక్క చిన్న విషయాలు, చిన్న నేరాల విషయంలో పోలీసులు వారెంట్ ద్వారా అరెస్ట్ చేసినా కూడా వాళ్ళకు ఒకవేళ బెయిల్ కావాలంటే కనుక నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ టైంలో వీటిని మనం జనరల్గా బెయిలబుల్ అఫెన్స్ అంటారు. ఓకే, బెయిలబుల్ అఫెన్స్ అంటారు. ఈ సందర్భాల్లో బెయిల్ ఎవరు ఇస్తారు? ఈ యొక్క స్టేషన్ SHO ఇస్తారు. కాబట్టి ఇక్కడ మనకి స్టేషన్ బెయిల్ అనేది అప్లికేబుల్ అవుతుంది. పోలీస్ స్టేషన్లోనే మనకి బెయిల్ వస్తుంది, స్టేషన్ బెయిల్ అంటాం. ఒకవేళ కాగ్నిజబుల్ అంటే ఇది మనకి చాలా తీవ్రమైనటువంటి నేరాల విషయంలో అరెస్ట్ చేసినప్పుడు ఇతనికి దీన్ని మనం ఏమంటామంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటారు. నాన్ బెయిలబుల్ అఫెన్స్లో ఈ యొక్క స్టేషన్ బెయిల్ అనేది ఉండదు. అంటే పోలీస్ ఆఫీసర్ ఇక్కడ బెయిల్ ఇవ్వడానికి లేదు. ఇక నాన్ బెయిలబుల్ విషయంలో ఖచ్చితంగా ఎవరు మాత్రమే బెయిల్ ఇవ్వాలి? కోర్టు మాత్రమే బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సరే, మరి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా ఈ రెండిట్లలో ఏదైనా సరే ఆ వ్యక్తిని ఎక్కడ ప్రవేశపెడతారు? ఆ వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెడతారు. ఓకే, కోర్టు ముందు ప్రవేశపెడతారు. కోర్టు ఏం చేయొచ్చు? కోర్టు ఆ వ్యక్తిని పోలీస్ కస్టడీకైనా ఇవ్వచ్చు, లేదా అంటే పోలీసుల దగ్గర మీరు పోలీసుల విచారణకు అనుమతించవచ్చు. పోలీస్ కస్టడీ లేదా జ్యుడిషియల్ కస్టడీ కోసమైనా పంపొచ్చు. ఓకే, జ్యుడిషియల్ కస్టడీకైనా సరే పంపొచ్చు స్టూడెంట్స్. అంటే ఒక కోర్టు కస్టడీ కోసమైనా పంపించచ్చు. ఈ రెండిట్లో ఏదైనా జరగవచ్చు. ఒక వ్యక్తి ఒకవేళ తనకు ప్రాణహాని ఉంది అని భావిస్తే కనుక అప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి అడగవచ్చు. జ్యుడిషియల్ కస్టడీ అంటే అతన్ని ప్రిజన్ జైల్లో ఉంచడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి ఆఫీసర్స్ ఆ యొక్క ప్రిజన్కి వెళ్ళి లేదా ప్రిజన్ నుండి అతను స్పెషల్ పర్మిషన్తో తీసుకొని వచ్చి ఈ యొక్క ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాలంటే మళ్ళీ కోర్టు దగ్గర మాకు ఇంకా రిమాండ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అనొచ్చు. లేదా కోర్టు ఒకవేళ రిమాండ్ అవసరం లేదు అతనికి అనుకుంటే కనుక బెయిల్ ఇవ్వచ్చు, సాధారణ బెయిల్. సరే, మరొకసారి కస్టడీ అయిపోయిన తర్వాత, పోలీస్ కస్టడీ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తారు పోలీసులు. ఒకసారి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ట్రయల్ అనేది జరుగుతుంది. అంటే కోర్టు ఆ యొక్క కేసుని ఒక విచారణ జరుపుతుంది. విచారణ జరిపిన తర్వాత అప్పుడు అతను ఒకవేళ ప్రూవెన్ గిల్టీ, అతను దోషి అని ప్రూవ్ అయితే కనుక అతన్ని శిక్షిస్తుంది. కన్విక్టెడ్ అంటాం. శిక్షించేటటువంటి వ్యక్తిని ఏమంటాం? శిక్షపడేటువంటి వ్యక్తిని ఏమంటాం? కన్విక్టెడ్, శిక్ష పడినటువంటి వ్యక్తి అంటాం. ఒకవేళ శిక్ష పడినటువంటి వ్యక్తికి ఒకవేళ జైలు శిక్ష పడింది అనుకోండి, అప్పుడు అతన్ని ఏమంటామంటే సెంటెన్స్డ్, జైలు శిక్ష పడినటువంటి వ్యక్తి అంటాం. ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి. ఇప్పుడు మీకు ఈ అరెస్ట్ అన్నది ఏదైతే ఉందో ఈ అరెస్ట్కి సంబంధించి మనకు పాలిటీలో మీరు నేర్చుకునేది ఏంటంటే ఆర్టికల్ 22లో నేర్చుకుంటారు స్టూడెంట్స్. ఆర్టికల్ 22 అనేది మీకు ప్రొటెక్షన్ అగెన్స్ట్ అరెస్ట్. ఒక వ్యక్తిని ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు అని ఆర్టికల్ 22 చెప్తుంది. అలానే ఒక వ్యక్తి యొక్క శిక్ష ఏదైతే ఉంటుందో కన్విక్షన్, ఆ కన్విక్షన్కి సంబంధించినటువంటి మనకు ప్రొటెక్షన్ ఇచ్చేది ఆర్టికల్ 20 స్టూడెంట్స్. ఒక వ్యక్తిని ఒక నేరం కన్నా ఎక్కువ శిక్షించకూడదు, ఒక నేరానికి ఒకసారి కన్నా ఎక్కువ శిక్షించకూడదు, అది మనకు ఆర్టికల్ 20 చెప్తుంది. మరి ఇక్కడ మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంది? ఇక్కడ మనకి తీస్తా సెతల్వాడ్ కాగ్నిజబుల్ అఫెన్స్లో అరెస్ట్ అయిందా, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లో అరెస్ట్ అయిందా? కాగ్నిజబుల్ అఫెన్స్లో అరెస్ట్ అయింది, అంటే నాన్ బెయిలబుల్. తనకు మరి ఎవరు బెయిల్ ఇవ్వాలి? పోలీస్ ఆఫీసర్ బెయిల్ ఇవ్వాలా, కోర్టు బెయిల్ ఇవ్వాలా? కోర్టు బెయిల్ ఇవ్వాలి. ఇప్పుడు కోర్టు అనేది బెయిల్ ఇచ్చింది, అంటే నాన్ బెయిలబుల్ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో కోర్టు బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ సందర్భాలు అనేది మనం డిస్కస్ చేస్తాం. అలానే బెయిల్లో ఉన్నటువంటి రకాలు ఏంటో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, తర్వాత యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆర్టికల్ 20కి ఆర్టికల్ 22కి మధ్యలో మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఇది మీకు చాలా యూజ్ అవుతుంది స్టూడెంట్స్. దాంతోపాటు మనకి బెయిల్
బెయిల్ అంటే ఏంది మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బెయిల్ అంటే ఈ యొక్క సో ఇన్వెస్టిగేషన్ అంటే కోర్టు ట్రయల్ ఫినిష్ అవ్వకముందు, అంటే ఈ యొక్క ట్రయల్ పెండింగ్లో ఉన్నప్పుడు, అంటే కోర్టు కేసు పెండింగ్లో ఉన్నప్పుడు, ట్రయల్ పెండింగ్లో ఉన్నప్పుడు యొక్క టెంపరరీ రిలీజ్, టెంపరరీగా ఒక పర్సన్ రిలీజ్డ్, వ్యక్తిని తాత్కాలికంగా రిలీజ్ చేస్తారు. ఏ ప్రామిస్ పైన? అతను ఎనీ టైం ఓకే హీ కెన్ కమ్ అండ్ గివ్ సపోర్ట్, అంటే తను ఏ సమయంలోనైనా పోలీసులు పిలిచినప్పుడు వచ్చి సహకరిస్తా అన్నటువంటి ఈ యొక్క పూచీకత్తు భద్రతను బెయిల్ ఇస్తారనమాట. ఓకే, బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బెయిల్ అనేది ఒక రకమైనటువంటి హక్కు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బెయిల్ అనేది ఈ యొక్క మనకి నార్మల్గా ఇవ్వాలి, జైలు అనేది ఎక్సెప్షన్ ఉండాలి. అంటే సాధ్యమైనంత మట్టికి బెయిల్ అనేది ఇచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. ఓకే, బెయిల్ సాధారణంగా మనకి వివిధ రకాలు ఉంటుంది. దాన్ని మనం నార్మల్ బెయిల్ అంటారు. నార్మల్ బెయిల్ నేను మీకు ఇందాక చెప్పినటువంటి విషయం నార్మల్ బెయిల్ గురించి మనకి ఈ యొక్క సిఆర్పిసిలో మనకి సెక్షన్ 437, అలానే సిఆర్పిసిలో సెక్షన్ 439 నార్మల్ బెయిల్ గురించి చెప్తుంది స్టూడెంట్స్. సిఆర్పిసి సెక్షన్ 437, 439. అలానే యాంటిసిపేటరీ బెయిల్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ మంత్రి నారాయణ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చుకున్నారు. ఓకే, ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అన్నటువంటి ముందస్తు బెయిల్. దీన్ని మనము సిఆర్పిసి సెక్షన్ 438 అనేది యాంటిసిపేటరీ బెయిల్ గురించి చెప్తుంది అనమాట. అలానే కొన్నిసార్లు ఇప్పుడు వాడికి ఇచ్చింది నార్మల్ బెయిల్ కాదు, ఇంటరిమ్ బెయిల్ అంటారు. ఇంటరిమ్ బెయిల్ అంటే తాత్కాలిక బెయిల్ అనమాట. ఇంటరిమ్ బెయిల్ తీసుకొచ్చుకొని తాత్కాలికంగా అప్పుడు నార్మల్ బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది వాడికి సంబంధించింది. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తుగానే పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి ముందస్తుగానే తీసుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో మీకు 4th వన్ ఏంటంటే సిఆర్పిసిలో సెక్షన్ 436A ఉంటుంది స్టూడెంట్స్. 436A ఏంటంటే ఒక వ్యక్తి తన విచారణలో భాగంగా, ట్రయల్లో భాగంగా అతను జైల్లో ఉన్నట్టయితే కనుక జైలు సెంటెన్స్ అంటే ఒక వ్యక్తికి శిక్ష పడకముందే శిక్ష అంటే విచారణ జరుగుతున్నప్పుడు అతను జైల్లో ఉంచుతారు కదా, ఆ సమయాన్ని మనం ఏమంటామంటే కనుక మనం అండర్ ట్రయల్ అంటారు. అంటే నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి జైల్లో గడిపే సమయాన్ని అండర్ ట్రయల్ అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి అండర్ ట్రయల్గా ఫర్ ఎగ్జాంపుల్ అతను చేసినటువంటి ఒక తప్పుకి ఒక 8 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అనుకుందాం. అతను ఆల్రెడీ జైల్లో 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, ఇంకా అతనికి శిక్ష ఖరారు కాలేదు. అంటే అండర్ ట్రయల్గా హాఫ్ ఆఫ్ ద పనిష్మెంట్ అంటే అతనికి పడేటటువంటి పనిష్మెంట్ని అండర్ ట్రయల్గా ఫినిష్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు అతనికి ఖచ్చితంగా ఈ యొక్క సెక్షన్ 436A ప్రకారము బెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అతనికి 8 సంవత్సరాలు శిక్ష పడేది ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను చేసినటువంటి నేరానికి ఇంకా శిక్ష ఖరారు అవ్వలేదు, అప్పటికే 4 సంవత్సరాల నుంచి జైల్లో ఉంటున్నాడు, అప్పుడు అతను ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి. సో ఇలాంటివన్నీ కూడా బెయిల్కి సంబంధించినటువంటి మనకి సెక్షన్స్. మరి ఈ సందర్భంలో మరి తీస్తా సెతల్వాడ్కి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు, దాంతోపాటు మనకి యొక్క ఉమెన్కి సిఆర్పిసిలో ఉమెన్కి ఉన్నటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఏందో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో సుప్రీంకోర్టు ఇండియా తీస్తా సెతల్వాడ్కి ఎలాంటి బెయిల్ ఇచ్చారు? ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎందుకని? తను ఉమెన్ అన్నటువంటి గ్రౌండ్స్ పైన, మనకి ఉమెన్ అన్నటువంటి గ్రౌండ్స్ పైన మీరు ఈవెన్ కూడా మనకి ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్ చూస్తుంటారు స్టూడెంట్స్. ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్ ఆర్టికల్ 72లో మనం చాలాసార్లు ఒక విషయం డిస్కస్ చేసుకున్నాం, రిస్పైట్ అని డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే సో సెంటెన్స్డ్ పర్సన్ అంటే జైలు శిక్ష ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే కనుక ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క శిక్షా కాలాన్ని వాళ్ళ యొక్క సెంటెన్స్ పీరియడ్ని కానీ లేదా నేచర్ ఆఫ్ సెంటెన్స్ శిక్ష స్వభావాన్ని కానీ వాటిని తగ్గించే అవకాశం ఉంటుంది ప్రత్యేకమైనటువంటి కండిషన్లలో అని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో మరి ఈ సందర్భంలో మనకి తీస్తా సెతల్వాడ్ కూడా ఉమెన్ అన్నటువంటి రీజన్తోని తన యొక్క శిక్షని అంటే శిక్ష కాదు ఇక్కడ తనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ అంటే ఏందని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. బెయిల్ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్లో ఒక భాగం.
నెక్స్ట్ రెగ్యులర్ బెయిల్ అంటే ఏంది, సెక్షన్ 437, 439. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంది, 438. ఇంటరిమ్ బెయిల్ అంటే ఏంది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఉమెన్కి బెయిల్ ఇచ్చేటటువంటి సందర్భాల్లో అంటే మనకి నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయినప్పటికీ కూడా అంటే బెయిల్ రానటువంటి విషయాలలో కూడా కొన్ని స్పెషల్ కండిషన్స్ ద్వారా మనకి బెయిల్ ఇస్తాం. ఎలాంటి స్పెషల్ కండిషన్, ఉమెన్ అయినప్పుడు కానీ లేదా ఈ యొక్క నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి 16 years కన్నా తక్కువ అయినప్పటికీ లేదా నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, అందుకోసం మీరు జనరల్గా చూస్తుంటారు ఎవరైనా సెలబ్రిటీస్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా బీపీ వచ్చినట్టు, షుగర్ వచ్చినట్టు, సో కింద పడిపోవడం లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అవ్వడము. ఎందుకంటే బెయిల్ అంటే కొన్నిసార్లు నిజంగానే జరుగుతుంది, కొన్నిసార్లు ఇలా సో వాళ్ళు కొన్ని దే క్రియేటెడ్ డ్రామా. ఓకే, సెక్షన్ 160 ఏం చెప్తుందంటే కనుక జనరల్గా ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరినైనా సరే ఇన్వెస్టిగేషన్ సమయంలో వచ్చి పోలీస్ స్టేషన్ ముందు వచ్చి హాజరయ్యి వాళ్ళకి సహకరించాలని ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళల విషయంలో మాత్రము మహిళలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు అక్కడే లోకల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వాళ్ళు హాజరవ్వచ్చు. అంటే స్పెషల్గా వీళ్ళు వేరే ప్రాంతంలో వచ్చి వాళ్ళకి హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు, అలాంటి ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే లా కమిషన్ ఏం చెప్పిందంటే కనుక మనం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అంటే మహిళ ఉన్నటువంటి రెసిడెన్స్ ఏ ప్రాంతంలో ఉంటుందో అన్నటువంటి మీనింగ్లో ఆ ప్రాంతం అంటే ఏంది, తను రెగ్యులర్గా ఉండేటటువంటి ప్రాంతమా, తను జన్మించినటువంటి ప్రాంతమా, ఏది అని మనం డెఫినేషన్ ఇవ్వలేదు. సో ఈ విషయంలో మనం కొద్దిగా ఇంకా క్లారిటీ ఉంటే బాగుంటుందని చెప్పేసి 84th ఈ యొక్క లా కమిషన్ రిపోర్ట్ 135 లా కమిషన్ రిపోర్ట్ కూడా క్లారిటీ ఇచ్చిందనమాట. ఏమని, ఒక విచారణ జరుగుతున్నప్పుడు మహిళ తను నివసించే ప్రదేశంలోనే యొక్క పోలీస్ స్టేషన్లో తనకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మరి ఆ ప్రదేశం అంటే ప్లేస్ ఆఫ్ రెసిడెంట్ అంటే ఏంటి అన్నటువంటి క్లారిటీ కోసం ఫర్దర్గా ఇంకా మాడిఫికేషన్ చేయాలని లా కమిషన్ చెప్తుంది. అలానే ఉమెన్ యొక్క అరెస్ట్కి సంబంధించి జనరల్గా అరెస్ట్కి సంబంధించి మనకి సెక్షన్ 41 చెప్తుంది స్టూడెంట్స్, కాగ్నిజబుల్ అఫెన్స్ చేసినప్పుడు. ఓకే, ఒక వ్యక్తి యొక్క తీవ్రమైనటువంటి నేరం చేసినప్పుడు ఈ యొక్క అరెస్ట్కి సంబంధించినటువంటిది సెక్షన్ 41. అలానే సెక్షన్ 46 ఏం చెప్తుందంటే కనుక ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం గురించి చెప్తుంది. 2005లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చాం. దాని ప్రకారం జనరల్గా మహిళలను అరెస్ట్ చేసేటప్పుడు ఈ యొక్క సన్సెట్ తర్వాత కానీ సన్ రైజ్ కన్నా ముందు కానీ అంటే సూర్యోదయం కన్నా ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ మహిళలను అరెస్ట్ చేయకూడదు, ఎస్పెషల్లీ కొన్ని స్పెషల్ కండిషన్లో తప్ప. ఓకే, దాంతోపాటు ఈ యొక్క ఎవరైనా ఉమెన్ పబ్లిక్లో వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు పబ్లిక్లో మేము రాలేము, మా ఆచారం అలో చేయదు అన్నప్పుడు సెక్షన్ 47 ప్రకారం ఏంటంటే కనుక ఆ మహిళలకి ఎక్సెప్షన్ ఇచ్చి ముందే నోటీస్ ఇచ్చి వాళ్ళ ఇంటి నుంచి బయటకు రమ్మని లేదా వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి బయటకు రమ్మని ముందుగానే నోటీస్ ఇచ్చి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అంటే మహిళలకు ఉన్నటువంటివన్నీ స్పెషల్ ప్రొటెక్షన్స్ అనమాట. నార్మల్గా మనం కాన్స్టిట్యూషన్లో ఏం చదువుకున్నాం, ఈ యొక్క అరెస్ట్కి సంబంధించి అరెస్ట్ మనకి 2 విధాలుగా ఉంటుంది స్టూడెంట్స్. అరెస్ట్ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి తప్పు చేసిన తర్వాత అరెస్ట్, ఇంకొకటి తప్పు చేయకముందు ఉండేటటువంటి అరెస్ట్. తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేస్తే కనుక దాన్ని మనం ఏమంటాం, ప్యూనిటివ్ డిటెన్షన్ అంటారు. తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేస్తే. మరి తప్పు చేయకముందు అరెస్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, ప్రివెంటివ్ డిటెన్షన్, ముందస్తు అరెస్ట్ అంటారు, ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నార్మల్గా ఇక ప్రొటెక్షన్ అగెనెస్ట్ అరెస్ట్ అంటే అరెస్ట్ నుంచి రక్షణ అనేది మనకి ఆర్టికల్ 22లో చెప్తుంది స్టూడెంట్స్. ఆర్టికల్ 22. ఓకే, ఆర్టికల్ 22 క్లాస్ 1 ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశామో అన్నటువంటి కారణాలు చెప్పాలి. అలానే అతను న్యాయ సలహా తీసుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటును ఇవ్వవలసి ఉంటుంది ఆర్టికల్ 22 క్లాస్ 1 ప్రకారం. ఆర్టికల్ 22 క్లాస్ 2 ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని సమీపంగా ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ ముందు, కోర్టు ముందు ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఎన్ని గంటల్లోపు, 24 hours లోపు ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఇది మనకి ఆర్టికల్ 22 క్లాస్ 2. బట్ ఆర్టికల్ 22 క్లాస్ 3 ఏం చెప్తుందంటే కనుక మనకి క్లాస్ 1 క్లాస్ 2 అనేది ఎవరినైతే ఏ వ్యక్తిని అయితే కనుక ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందస్తుగానే అరెస్ట్ చేస్తామో ఆ వ్యక్తి విషయంలో ఈ ఆర్టికల్స్ వర్తించవు అని చెప్పేసి ఆర్టికల్ 22 క్లాస్ 3 చెప్తుంది. మనం ఆర్టికల్ 22 క్లాస్ 3 నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఆర్టికల్ 22 క్లాస్ 7 ఇక్కడ వరకు కూడా మనకి మొత్తం కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ ముందస్తు అరెస్ట్ గురించి చెప్తుంది స్టూడెంట్స్. మామూలుగా అయితే కనుక ముందస్తు అరెస్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది 3 నెలల కన్నా ఎక్కువగా ఉండకూడదు మామూలుగా. కాకపోతే పార్లమెంట్ ఏదైనా చట్టం ద్వారా ఈ యొక్క 3 నెలల సమయాన్ని పెంచవచ్చు. ఆ విధంగా ఇప్పుడు మనకి UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారము ఈ యొక్క పార్లమెంటు
3 నెలల కన్నా ఎక్కువ కూడా ఒక వ్యక్తిని ప్రివెంటివ్ డిటెన్షన్లోకి తీసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, ఆల్రెడీ నేను మీకు ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి ఇంతకుముందు విషయాలలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఇవి చెక్ చేయొచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంది, లేదా ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే ఏంది, అంటే తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, తప్పు చేయకముందు అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నేను మీకు నోట్స్ అనేది షేర్ చేస్తాను. ఆ నోట్స్లో ఫర్దర్గా డిస్కస్ చేయండి. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా నేను మీకు పాలిటీ స్పెషల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దీని గురించి నేను మీకు చెప్తాను. ఇది ఆల్రెడీ నేను మీకు ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో చెప్పాను స్టూడెంట్స్. మరి నిన్నటి క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ రిజెంబుల్స్ మోస్ట్ విత్, అంటే భారతదేశ సమాఖ్య ప్రభుత్వం అనేది ఎక్కువగా దేనితో రిజెంబుల్ అయి ఉంటుంది అంటే కనుక కెనేడియన్ మోడల్తో ఎక్కువగా రిజెంబుల్ అయి ఉంటుంది. కెనడా తరహాలోనే కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలతోని కంపేర్ చేస్తే. ఓకే, మరి ఈరోజు క్వశ్చన్ ఏంటంటే విత్ రిఫరెన్స్ టు ద బెయిల్ ప్రొవిజన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. బెయిల్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్ చెక్ చేయండి. సెక్షన్ 437 ఆఫ్ సిఆర్పిసి డీల్స్ విత్ బెయిల్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అఫెన్స్లో బెయిల్ ఇవ్వడం దాని గురించి సెక్షన్ 437 చెప్తుంది. ఓకే, చెక్ చేయండి. అండర్ సెక్షన్ 437 ఆఫ్ ద సిఆర్పిసి ఉమెన్ ఈస్ ఎంటైటిల్డ్ ఫర్ ఫేవరబుల్ ట్రీట్మెంట్స్. ఉమెన్ని మనం ఫేవరబుల్గా ట్రీట్ చేయొచ్చు సెక్షన్ 437 వరకు అందుబాటులో. దాని ప్రకారం ఈ 2 స్టేట్మెంట్లలో ఏది రైటో మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. అలానే మెయిన్స్ క్వశ్చన్, జుడిషియల్ లెజిస్లేషన్ ఈజ్ యాంటీ ఎథికల్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ యాజ్ ఎన్విసాజ్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఈ యొక్క కోర్టు అనేది ఈ యొక్క ఏదైనా చట్టం విషయంలో లేదా చట్టమే కోర్టు ఒక చట్టం చేయడం అనేది సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రకారం రాంగ్. ఈ కాంటెక్స్లో జస్టిఫై ద ఫైలింగ్ ఆఫ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్స్ ప్రేయింగ్ ఫర్ ద ఇష్యూయింగ్ ఆఫ్ గైడ్లైన్స్ టు ఎగ్జిక్యూటివ్ అథారిటీస్. అంటే కొంతమంది అరెస్ట్ చేసినప్పుడు మీరు ప్రభుత్వానికి ఆదేశించండి వీళ్ళని రిలీజ్ చేయమని చెప్పేసి ఆయన కోర్టుకు చాలామంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తుంటారు కదా, మరి వాటిని ఏ విధంగా చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇది కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్, జాగ్రత్తగా మీరు ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. మరి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఈ వీడియోలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే తీస్తా సెతల్వాడ్కి ఇచ్చినటువంటి బెయిల్ గురించి. తీస్తా సెతల్వాడ్ని ఎందుకు అరెస్ట్ చేశాము, దాంతోపాటు తీస్తా సెతల్వాడ్కి బెయిల్ ఏ విధంగా ఇచ్చారు, అదే మనకి బెయిల్ రకాలు, కాగ్నిజిబుల్ అఫెన్స్ ఏంటి, నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ ఏంటి, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎక్కడ ఏది అప్లై అవుతుందని చెప్పేసి. అలానే ఈ యొక్క బెయిల్, నార్మల్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, ఇంటర్మ్ బెయిల్, వీటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అలానే సిఆర్పిసి సెక్షన్ 436 గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆర్టికల్ 22 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 మనం డిస్కస్ చేసాం. ప్రివెంటివ్ డిటెన్షన్, ప్యూనిటివ్ డిటెన్షన్, తప్పు చేయకముందు అరెస్ట్, తప్పు చేసిన తర్వాత అరెస్ట్, దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి తీస్తా సెతల్వాడ్కి బెయిల్ ఇచ్చినటువంటి ఈ సందర్భంలో ఈ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ.